12 ఇయర్స్ నుంచి నా కోరిక 1000 పిల్లర్ టెంపుల్ చూడాలి చూడాలి చూడాలని. ఈ 2026లో ఆ కళ నెరవేరింది. చాలా హ్యాపీగా ఉంది. అంతేకాదు ఈ టెంపుల్లో చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయి. హలో మామా బ్రో, సో వెల్కమ్ బ్యాక్ టు నవీన్ 000 వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడి అయితే కవర్ చేద్దాం. ఈ వరంగల్కి ఎప్పటి నుంచో రావాలనుకున్నా కానీ కుదరలేదు. ఈ రోజు కుదిరింది. ఇవాళ అయితే మనం 1000 పిల్లర్ టెంపుల్ అయితే ఎక్స్ప్లోరింగ్ చేద్దాం. అదేంది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, రామప్ప టెంపుల్ వీడియోలో చెప్పావు. కానీ నైట్ వచ్చాక ఇక్కడ ఎక్కడున్నావు, హాస్టల్ రూమ్ రెంట్ ఎంత, లేకపోతే హాస్టల్ రెంట్ ఎంత, అవన్నీ క్లారిటీ చెప్పాలి కదా. అంటే అదంతా సోదెందుకని. సోదని ఎందుకు అనుకుంటున్నావు రా? ఒకవేళ నీ వీడియో చూసి ఎవరైనా నచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో నిన్న నైట్ అయితే వరంగల్ వచ్చేసినాం. ఇక్కడ ఒక హోటల్ తీసుకున్నాము. 600 రూపీస్. ఎలా ఉంది హోటల్ చూడండి. టీవీ కూడా ఇచ్చిండు. సో అందులో యూట్యూబ్ వస్తుంది, ఇంకేం రావట్లేదు అంతే. అండ్ ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. బ్యాగ్ ప్యాకింగ్, కెమెరా కూడా ఛార్జింగ్ పెట్టేసిన. అది నిండగానే వెళ్ళిపోదాం. సో ఇవాళ కవర్ చేసుకునేది వరంగల్ టెంపుల్స్ ఉన్నాయి. సో టెంపుల్స్ కవర్ చేసేసుకొని లాస్ట్కి అయితే హైదరాబాద్ వెళ్ళిపోదాం ఇవాళ. అరే ఇక్కడ 600 కన్నా ఇంకా తక్కువేం లేవా రూమ్స్? నిన్న నైట్ వరంగల్ వచ్చాక ఒక 5-6 హోటల్స్ తిరిగినాము. దీనికన్నా డబుల్ రేట్ చెప్పి తప్పించి దీనికన్నా తక్కువ రేట్ అస్సలు చెప్పలేరు. అందుకే నాకు లాస్ట్కి ఇదే బెటర్ అనిపించి ఇందులో ఉన్నా నేనైతే. ఆ 600 బడ్జెట్ లో ఎంత టైం ఉండొచ్చు అందులో? 600 బడ్జెట్ లో 12 అవర్స్ మాత్రమే ఉండొచ్చు. మా ఫ్రెండ్ నేను ఇద్దరం వచ్చినాం కాబట్టి మనిషికి 300 మాత్రం పడ్డాయి. ఆ 600 బడ్జెట్ లో మీ రూమ్ ఎలా లింకారా? గూగుల్లో వరంగల్ హోటల్స్ అని సెర్చ్ చేస్తే చాలా హోటల్స్ వస్తాయి. అలాగే అమౌంట్ కూడా చూపిస్తుంది. నేను తీసుకున్న రూమ్ అయితే టెంపుల్ కి అయితే చాలా దగ్గర, అందుకే తొందరగా రీచ్ అయిపోయిన టెంపుల్ దగ్గరికి అయితే. అరే ఇక్కడేంద్ర అయ్యా ఇండియన్ కార్స్ ఎంత మంది ఉన్నారు. టెంపుల్ మీకు తాతది కదా, అందుకే నువ్వు ఒక్కనే రావాలి, ఇంకెవరు రావద్దు టెంపుల్ దగ్గరికి కదా. అంటే అలా అని కాదు, టెంపుల్ పోయి దర్శనం చేసుకుని కొంచెం తొందర రా. పన్ని మసలాంటి మసలకు అర్థమవుతుందా? అరే నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్ కి వచ్చిన, ఎందుకంత ఆగపడుతున్నావు? పక్కకు మీ కొత్త ఫ్రెండ్స్ ఉన్నారు కదా, యాక్చువల్ మాట్లాడుకోవచ్చు కదా. నేను చిన్నప్పుడు అనుకున్నామమ్మా ఈ టెంపుల్ కి రావాలని. మినిమం 12 సంవత్సరాల కిందటి కళ ఇది. ఇప్పుడు నెరవేరింది నాకైతే. చిన్నప్పటి కళ అని ఎందుకన్నానో తెలుసుకునే ముందు ఈ టెంపుల్ హిస్టరీ అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ నిర్మించింది కాకతీయ కాలంలో 12వ శతాబ్దంలో రాజు రుద్రదేవుడు అయితే నిర్మించాడంట టెంపుల్ అయితే. ఈ గుడిని శివుడు, విష్ణువు, సూర్యుడు ఈ ముగ్గురు దేవుళ్లకు అంకితం చేయబడిందంట. అందుకే ఈ టెంపుల్ ని త్రికుట ఆలయం అని కూడా అంటారు. ఈ గుడికి 1000 స్తంభాలు పెట్టడానికి కారణం అన్ని గుడిల్లాగా ఈ గుడి ఉండకూడదు అని, ప్రత్యేకంగా ఉండాలని 1000 స్తంభాలు అయితే పెట్టారంట. ఈ 1000 స్తంభాలు ఆనాటి శిల్పాల నైపుణ్యానికి నిదర్శనం. ఇక్కడున్న ప్రతి స్తంభాన్ని పరిశీలిస్తే ఒక అద్భుతంలా ఉంటుంది. అంతేకాదు ఈ స్తంభాల మీద ఉన్న శిల్పాలు రామాయణం, మహాభారతం యొక్క గాథలను అయితే తెలియజేస్తాయి. ఈ టెంపుల్ ఇప్పుడైతే ఇలా ఉంది కానీ కాకతీయ కాలంలో ఈ టెంపుల్ మీద దాడి చేశారంట. దాడి చేయక ముందు ఈ టెంపుల్ అయితే చాలా బాగుండేదంట. ఇంకా నేను చిన్న ఉన్నప్పుడు 1000 పిల్లర్ టెంపుల్ అంటే పిల్లర్స్ అలాగ ఉంటాయేమనుకున్నాను, విడివిడి ఉంటాయేమనుకున్నా. సో పిల్లర్ అయితే ఇలా ఉంటాయి. పిల్లర్స్ అంటే ఇదొక పిల్లర్ ఆ నుంచి పైన దాకా, తర్వాత ఇదొక పిల్లర్ ఈ నుంచి ఇట్లా పైన దాకా, అట్లా 1000 పిల్లర్స్ అయితే ఉంటాయంట. నేను చిన్న ఉన్నప్పుడు అంటే విడివిడిగా ఉంటాయేమో అనుకున్న పిల్లర్స్. విడివిడిగా అయితే ఏం లేవు ఇక్కడ. సో ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. చాలామంది వస్తున్నారు. ఇక్కడున్న నంది అయితే కాకతీయ రాజుల ప్రత్యేకత. ఈ నందిని అయితే ఒకే రాయితో చెక్కారంట. ఇంత పెద్దగా దాదాపు 6 అడుగుల హైట్ అయితే ఉంటుందంట ఈ నంది అయితే. అంతేకాదు ఈ టెంపుల్లో చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయి. మీకు ఉదాహరణకు ఒక మూవీ షూటింగ్ ఫోటో అయితే చూపిస్తా. మామ మీ మైండ్కి ఒక టెస్ట్. ఈ ఫోటో ఏ మూవీతో కామెంట్ చేయండి చూద్దాం. ఇదే 1000 స్తంభాల గుడి ముందైతే ఉంటుంది. నంది మండపం అని అయితే అంటారు దీన్ని అయితే. ఇందులోకి నేను వచ్చినప్పుడు అయితే చాలా మంది ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. అలాగే నేను కూడా తీసుకున్న వీడియోస్ అయితే. ఒక్కొక్క స్తంభం అయితే చాలా పెద్దగా ఉంది, కానీ చాలా బాగా చెక్కారు స్తంభాలు అయితే. ఈ మండపంలో అయితే ఎలాంటి విగ్రహాలు లేవు. దాని కింద చాలా చల్లగా ఉంది. అందరైతే ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. అండ్ రెస్ట్ కూడా చాలా మంది తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి రెస్ట్ కూడా తీసుకోవచ్చు ప్రశాంతంగా అయితే. మామ ఈ టెంపుల్ దగ్గర అయితే పాతకాలంలో ఉన్న బోరింగ్ అయితే ఉంది. ఈ బోరింగ్ ని కొట్టి మరీ చూసాను. వాటర్ అయితే వస్తున్నాయి భూమిలో నుంచి అయితే మనకైతే. ఈ బోరింగ్ అయితే ఇప్పుడు అంత ఫేమస్ కాదు కానీ కాకతీయ కాలంలో చాలా ఫేమస్ ఈ బోరింగ్ అయితే. ఈ 1000 పిల్లర్ టెంపుల్కి నా చిన్నప్పటి కోరిక. చిన్న ఉన్నప్పుడు స్కూల్కి నుంచి ట్రిప్కి వెళ్తుండే. అప్పటి నుంచి 12 ఇయర్స్ నుంచి నా కోరిక 1000 పిల్లర్ టెంపుల్ చూడాలి చూడాలి చూడాలని. ఇప్పుడు 2026లో ఈ కళ నాకు నెరవేరింది. అంటే ఇప్పుడు వీడియోస్ తీస్తున్నా కానీ సో చిన్నప్పుడు అంటే వీడియోస్ తీయాలని థాట్ ఏం రాలేదు. జస్ట్ వచ్చి చూడాలి 1000 పిల్లర్ టెంపుల్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండే. సో
ఈ 2026లో ఆ కళ నెరవేరింది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు ఇక్కడ అంటే స్కూల్ ట్రిప్లో వచ్చి ఈ ఒక్కడే చాలామంది నేను 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్ళినా 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్ళినా చాలా బాగుంటుంది వరంగల్ అది అది ఇది అని ఎంత హైప్ ఇచ్చారంటే, సో నాకు కూడా మైండ్లో అదే స్ట్రైక్ అయిపోయింది. పోవాలి చూడాలి ఎలా ఉంటుంది మొత్తం స్ట్రైక్ అయిపోయింది. సో అందుకే సమ్మక్క సారక్క ఆ జాతర చూసేసుకొని తర్వాత వరంగల్కి వచ్చి టెంపుల్ చూసేసుకొని సో నెక్స్ట్ ఎటైతే తెలియదు చూడాలి ఇక. నేను చూపెట్టినా గాయస్ ఈయనకి వరంగల్ టెంపుల్. థ్యాంక్ యూ. రుణపడిపోయి ఉన్నావు నువ్వు. నాకు కూడా ఏదైనా టెంపుల్ దొరుకు. ఈ టెంపుల్ దగ్గర కోనేరు కూడా ఉంది. ఒకప్పుడు భక్తులు వచ్చి ఇక్కడ స్నానం చేసిన తర్వాతనే దర్శనం చేసుకోవడానికి వెళ్ళేవారంట. ఇప్పుడైతే కోనేరు మూసేశారు. ఇప్పుడైతే ఇందులో తాబేళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తున్నాయి ఈత కొట్టుకుంటూ. అయితే వీటికైతే ఎలాంటి టెన్షన్స్ ఉన్నాయి. దొరికిన ఫుడ్ తింటూ హ్యాపీగా ఈత కొట్టుకుంటూ సరదాగా లైఫ్ని అయితే లీడ్ చేస్తాయి. సరే మామ, ఇంకో వీడితో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్. వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.